కేసీఆర్ లాంగ్ లివ్ వర్ధిల్లాలి వర్ధిల్లాలి కేసీఆర్ లాంగ్ లివ్ కేసీఆర్ లాంగ్ లివ్ కేసీఆర్ గారి నిండు నూరేళ్ళు కేసీఆర్ గారి నిండు నూరేళ్ళు వర్ధిల్లాలి కేసీఆర్ గారి నిండు నూరేళ్ళు వర్ధిల్లాలి కేసీఆర్ గారి నిండు నూరేళ్ళు వర్ధిల్లాలి లాంగ్ లివ్ కేసీఆర్ లాంగ్ లివ్ లాంగ్ లివ్ కేసీఆర్ లాంగ్ లివ్ లాంగ్ లివ్ లాంగ్ లివ్ కేసీఆర్ లాంగ్ లివ్ లాంగ్ లివ్ కేసీఆర్ లాంగ్ లివ్ కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి కేసీఆర్ గారి నాయకత్వం లాంగ్ లివ్ కేసీఆర్ లాంగ్ లివ్ జై తెలంగాణ. జై తెలంగాణ. అందరికి నమస్కారం. ఈ రోజు మన రాష్ట్ర ప్రదాత కారణ జన్ముడు మన రాష్ట్ర తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు మండల కేంద్రంలో సాయిబాబా గుడిలో మండల పార్టీ ఆధ్వర్యంలో కృష్ణారి గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా వారికి ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ గుళ్ళో పూజలు చేసి కేక్ కట్ చేసి కేసీఆర్ గారికి మండల వ్యాప్తంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరూ లాంగ్ లివ్ కేసీఆర్ లాంగ్ లివ్ కేసీఆర్ లాంగ్ లివ్ అని చెప్పి కేసీఆర్ గారు 100 ఏళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి బ్రహ్మాండంగా కోరుకున్నారు. అందరూ రాష్ట్రాన్ని సాధించుకున్న రాష్ట్రంలో గౌరవ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో గత 70 సంవత్సరాల కాలంలో కనీ వినియోగమైనటువంటి అభివృద్ధిని చూసి ఈరోజు ప్రజలందరూ కూడా ఎక్కడ పోయినా కూడా కేసీఆర్ అంటే ఒక ప్రేమ. కేసీఆర్ గారు ఈరోజు రాష్ట్రంలో అబద్ధాల హామీలతో వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము కేసీఆర్ గారు చేసినటువంటి అన్ని సంక్షేమ పథకాలు అయితే అభివృద్ధి పథకాలు అయితే అన్నీ ఆపేసి ఈరోజు ప్రజలందరినీ ఇబ్బంది పెట్టే పరిస్థితి. ఆ రోజు కేసీఆర్ గారు బ్రహ్మాండంగా రైతులందరూ సుభిక్షంగా ఉండాలి, రైతులందరూ సంతోషంగా ఉంటే రాష్ట్రం బాగుంటున్న ఉద్దేశంతో రైతు బంధు లాంటి కార్యక్రమం, రైతు బీమా లాంటి కార్యక్రమం, ఆడపిల్లలకు పెళ్ళైతే కళ్యాణ లక్ష్మి లాంటి కార్యక్రమము, పేదింటి పిల్లలకు చదువుకోవడానికి వాళ్ళకు ఉపాధితో పాటు విద్యావకాశాలు, అలాగే వృద్ధులకు కూడా పెన్షన్లు 2000 పెన్షన్లు చేసి అందరి మన్ననలు చూరుకున్న కేసీఆర్ గారు ఈరోజు నిండు 100 ఏళ్ళు ఆయుర ఆరోగ్యాలతో మంచిగా ఉండి వచ్చే 2 సంవత్సరాల్లో బ్రహ్మాండంగా మళ్ళీ అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని సుభిక్షంగా పాలించాలి, ఉన్నటువంటి చీకట్లని తొలగిపోయి మళ్ళీ వెలుగులోకి వచ్చిన సూర్యులాగా కేసీఆర్ గారు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా మండల వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు వారితో పాటు కుటుంబ సభ్యులందరూ కోరుకొని ఈరోజు దేవుని ప్రార్థించడం జరిగింది. ఈ సందర్భంగా మరొకసారి గౌరవ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.